మంచి ప్రతాపమూర్తివని మాటికి నేను కరంబులెత్తి జోడించి నమస్కరించుచున్. పదింబది నీవు నా మొరాలించవదెందుకయ్య. లవలేశము నీదయ లేకపోయే, పోషించడి దాతలెవ్వరిక శీఘ్రము ధరుమపురి నృకేసరి. ఓ ధర్మపురి నృకేసరి, నిన్ను ఎన్నిసార్లు బతిమిలాడినా ఏమి లాభం లేకపాయే అన్న నిరాశ కనిపిస్తున్న ఖండకావ్యం ఈ పద్యం. గొప్ప ప్రతాపము కలవాడివని మాటిమాటికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అయినా నీవు నా మొర వినడం లేదు ఎందుకయ్యా? కాస్తా కూడా నీ దయ లేకపాయే. ఇక నన్ను పోషించి కాపాడే దాత ఇంక వేరే ఎవరు అంటూ అనన్య శరణాగతితో త్వమేవ సర్వం మమదేవ దేవ అన్న భావనతో, కాస్తా కోపముతో, కాస్తా మైత్రితో, మిక్కిలి ప్రేమతో, అనన్య భక్తితో మాట్లాడుతున్నాడు భక్తుడు. గొప్ప శరణాగత భక్తికి ఇది ఉదాహరణ.